హాయ్ ఫౌండర్స్, ఆఫ్టర్ ద సైలెన్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అనే ఒక మంచి కంటెంట్, వెబినార్ కంటెంట్ని మనకు క్రిస్ జాన్సన్ గారు, జూలీ మ్యామ్, సూసీ మ్యామ్ మరియు మైక్ ఎల్లిస్ గారు మనకు మంచి సారాంశాన్ని అయితే అప్డేట్ కన్ఫర్మేషన్ని మనకి ఇవ్వడం జరిగింది. యాష్ ముఫారా గారి దగ్గర నుంచి వాళ్ళు చర్చించిన విషయాలు మనకు చాలా క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది. చాలా శుభవార్త అండి. ఈరోజు రియల్లీ వెరీ వెరీ గుడ్ న్యూస్. అందరికీ నమస్కారం. మీ అందరినీ మళ్ళీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా తరపున మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా చివరి లైవ్ చూసినందుకు ధన్యవాదాలు. స్పందన అద్భుతంగా ఉంది. మీలో 10,000 మందికి పైగా వీక్షించారు. నిజం చెప్పాలంటే వచ్చిన ఫీడ్బ్యాక్ సందేశాలు అమోఘం. మీ మద్దతుకు మేము నిజంగా చాలా కృతజ్ఞులం. దానికి కృతజ్ఞతలు. ఇంకా మీకు తెలుసా, ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం అది. మీరు ఇక్కడ ఉన్నారని మాకు చెబుతోంది. మీరు శ్రద్ధగా వింటున్నారు మరియు సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసు, గత కొన్ని రోజులుగా మేము యాష్తో చాలాసార్లు మాట్లాడాము మరియు ఫోన్ కాల్స్ కూడా చేశాం. మరియు నేను ఈ విషయాన్ని మీతో నిజాయితీగా పంచుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక విభిన్నమైన స్థాయి స్పష్టత ఉంది. ఒక విభిన్నమైన స్థాయి ఆత్మవిశ్వాసం మరియు చాలా స్పష్టంగా గమనించదగినది. అతను ప్రతి విషయాన్ని ఎదుర్కొనే విధానంలో పెరుగుదల. మీరు ఆ అనుభూతిని పొందగలరు. మీరు ఆ పరిపక్వతను పొందగలరు. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఇది వ్యాపారం చేసే విధానంలో ఒక కొత్త స్థాయి అని మీరు గ్రహించగలరు. మరియు నాకు మీ అందరికీ అది చాలా చాలా ఉత్సాహాన్ని కలిగించాలి. ఎందుకంటే మేము నిజంగా మీకోసం వేచి ఉండలేము. అతనితో మళ్లీ అనుసంధానం అవడానికి, దీన్ని అనుభవించడానికి మీరే స్వయంగా అనుభూతి చెందండి. ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు కూడా చూడగలరు. ఒక మార్పు జరుగుతోంది. ఎస్, అది నిజం. నాకు ఆ అనుభూతి కలుగుతోంది. మిగతా అందరికీ కూడా అలాగే అనిపిస్తోంది. సరే, ఇక్కడికి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. ఇక దీంతో నేను క్రిస్ జాన్సన్కు అప్పగిస్తున్నాను. మీరు కొనసాగించండి. క్రిస్. సరే, చాలా బాగుంది సుసి. నమస్కారం జూలీ, మైక్ ఎల్లిస్. స్వాగతం నా సోదరా. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది మరియు చూస్తున్న మీ అందరికీ నమస్కారం. నేను ఒక్క క్షణం సమయం తీసుకోవాలనుకుంటున్నాను. నా దృక్కోణాన్ని పంచుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమని నేను నమ్ముతున్నాను. నేను ఇప్పుడు చూస్తున్నది భిన్నంగా ఉంది. ఇది ఒక విభిన్నమైన విధానం. అది వాస్తవాలు, నిజమైన పురోగతి మరియు క్షేత్రస్థాయి వాస్తవంగా ఏమి జరుగుతుందో దానిపై ఆధారపడి ఉంది. ఇది కాదు ఆశాజనకమైన కాలక్రమాల గురించి, ఊహలపై ఆధారపడిన మన అంచనాల గురించి. మరియు బయట చాలా ఊహలు ఉన్నాయని మనకు తెలుసు. ఇది సమలేఖన తయారీ గురించి మరియు సమాచారాన్ని పంచుకున్నప్పుడు దానికి వాస్తవమైన మరియు పటిష్టమైన మద్దతు ఉందని నిర్ధారించుకోవడం గురించి. నా అవగాహన ప్రకారం సరిగ్గా అందుకే యాష్ కొంతకాలం పాటు బహిరంగ సంభాషణల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదృశ్యం కావడానికి కాదు, కానీ దృష్టి పెట్టడానికి, కొన్నిసార్లు పనులు మొదలు పెట్టడానికి కొన్నింటిని ఆపివేయాల్సి ఉంటుందని మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అతను చేసింది కూడా అదే. అతను అదే చేస్తున్నాడు. పూర్తయింది. క్షమించండి. ప్రతిదీ సరిగ్గా అమరుతోందని నిర్ధారించుకోవడానికి, మనం ముందుకు సాగేటప్పుడు స్పష్టతతో పొరపాట్లు లేదా అపార్థాలకు తక్కువ ఆస్కారం ఉండేలా చూసుకోవడానికి. మరియు నేను వ్యక్తిగతంగా చెప్పగలను, అది నా యాష్ పట్ల మాత్రమే కాకుండా అందరి పట్ల బలమైన విశ్వాసాన్ని ఇస్తుంది. కానీ ఈ కొత్త పని విధానంలో, ఈ కొత్త వ్యూహంలో, ఈ కొత్త స్థాయి క్రమశిక్షణలో, ఎందుకంటే ఏదో ఒకటి ఇలా జరుగుతుంది, అర్థవంతమైనది నిర్మించబడుతోంది. మరియు మనం ఇప్పుడు ఆ దశలోకి ప్రవేశిస్తున్నామని నేను నమ్ముతున్నాను. నేను దీనిని జూలీకి అప్పగించే ముందు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. గత వారం మేము మా మొదటి లైవ్ చేశాం. అది ఒక అప్డేట్. ఈ వారం కూడా ఒక అప్డేట్. మేము మీకు చెబుతున్న దానిపై దృష్టి పెట్టమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఇది నేరుగా యాష్ నుండి వచ్చిన సందేశం మరియు ఇది సరైన సందేశం. కాబట్టి ఇది నిజమేనా అని అడిగే వారికి నేను చెప్పేది వినండి. మేము ఏమి చెబుతున్నామో అది వినండి. గత వారం నుండి ఈ రోజు నుండి భవిష్యత్తు వరకు మీకు చెబుతున్నాము. ఎందుకంటే మేము మీకు నిజం చెబుతున్నాం. మేము ఇస్తున్నాము. మేము మీకు ఇప్పుడు వీలైనంత పారదర్శకతను ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను నా అందమైన సోదరికి ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. జూలీ, ముందుకు సాగు.
ధన్యవాదాలు క్రిస్. నమస్కారం సుసి. నమస్కారం మైక్. మిమ్మల్ని చూసినందుకు సంతోషం మైక్. హలో అందరికీ. ప్రస్తుతం ఏమి జరుగుతుందో, ముఖ్యంగా ప్రస్తుత దశకు సంబంధించి కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వడానికి నేను ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా మిస్టర్ యాష్ ముఫారా ఒక చిన్న, మరింత దృష్టి కేంద్రీకరించిన బృందంలో భాగంగా ఉండేందుకు పలువురు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు. ఈ బృందం చాలా జాగ్రత్తగా మరియు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయబడుతోంది. నేను ఒక విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇది అస్సలు ఇతరుల కంటే ఎవరు ఎక్కువ అర్హులు లేదా ఎవరు ఎక్కువ యోగ్యులు అనే దాని గురించి కాదు. మన సమాజంలో సమర్థులు, నమ్మకస్తులు మరియు పూర్తి అర్హత కలిగిన లెక్కలేనంత మంది వ్యక్తులు ఉన్నారు. ఈ ఎన్నిక కేవలం ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. చర్చకు దోహదపడగల, నిర్వహించగలిగే మరియు దృష్టి కేంద్రీకరించిన సమూహాన్ని సృష్టించడం దీని ఉద్దేశం. అనుసంధానం మరియు మనం ముందుకు సాగే కొద్దీ సమాచారం ఎలా ప్రసారం చేయబడుతుందో ఆకృతి చేయడంలో సహాయం. మాకు తెలిసినంత వరకు ఈ ఉద్దేశం ఇప్పుడు దాని చివరి దశలో ఉంది. ఇప్పటికే పలువురు వ్యక్తులను ఎంపిక చేశారు మరియు మిగిలిన వారిని సమీక్షిస్తున్నారు మరియు బహుశా రాబోయే కొద్ది రోజుల్లో ఖరారు చేయబడుతోంది. ఇది పూర్తయిన తర్వాత శ్రీ యాష్ ముఫారా ఒక ప్రైవేట్ సమావేశాన్ని నిర్వహిస్తారు. రాబోయే విషయాలలోని వివిధ అంశాల గురించి మరింత స్పష్టమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఈ బృందంతో సమావేశం. గంటలకు ఆ తర్వాత విస్తృత సమాజంతో ఏమి పంచుకోవచ్చనే దానిపై ఏకాభిప్రాయం కుదురుతుంది. కాబట్టి ఇది మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకేసారి కాకుండా క్రమ పద్ధతిలో దశలవారీగా అమలు చేయబడుతుంది. కానీ ప్రతిదీ సరైన క్రమంలో ఉంది మరియు అన్నిటికన్నా ముఖ్యంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి ఇప్పటికీ సమానమైన అవకాశం ఉంది. అది కేవలం భావ ప్రసార స్పష్టత మరియు సరైన సంబంధాన్ని నిర్మించడం గురించే. పునాది. దీంతో నేను ఇప్పుడు మైక్ ఎల్లీస్కు అప్పగిస్తున్నాను. హలో మైక్. హాయ్ జూలీ. నాకు దీన్ని అందించినందుకు ధన్యవాదాలు. మీకు తెలుసా, ఇలా రాగలగడం నిజంగా ఒక అదృష్టం మరియు మనం చాలా చాలా పెద్ద స్థాయిలో ముందుకు సాగుతున్నామని మీకు చూపించడానికి యాష్ మాతో పంచుకుంటున్న సమాచారాన్ని మీ అందరికీ అందించడానికి. మళ్ళీ ఇది పాతది కాదు, ఇది కొత్తది, పూర్తిగా కొత్తది. మీరు నిజంగా పాతదాన్ని వదిలేసి కొత్త దానిలోకి వచ్చి అక్కడే ఉండాలి. మీకు తెలుసా, గత నెల రోజులుగా నాకు వివిధ సంభాషణలను వినే అవకాశం లభించింది. నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నానని చెప్పడం అంటే చాలా తక్కువ అవుతుంది. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. నేను ఈ విషయాన్ని చాలా మందితో పంచుకోను. నేను దీన్ని సుసి, క్రిస్ లేదా జూలీతో కూడా పంచుకోలేదు. కానీ నేను మిస్టర్ ముఫారా గారితో మాట్లాడతాను. ముఫారా అప్పుడప్పుడు మరియు గత నెల రోజులుగా నేను అతనితో మాట్లాడిన దాని ప్రకారం ఏమి జరుగుతుందో మీరు నమ్మలేరు. నేను ఆ విషయానికి ఒక్క క్షణంలో వస్తాను. కానీ అతను ఉపయోగిస్తున్న మొత్తం పద్ధతి, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అది పూర్తిగా మారిపోయింది. అవును, అవి మాటలే, కానీ అది వారి ఆలోచన విధానం, వారి వైఖరి. అది అపారమైన దీర్ఘాయువును కలిగి ఉండే వ్యాపారాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రతీదీ. కాబట్టి మీరు ఆలోచించినప్పుడు పాతది దాన్ని వదిలించుకోండి మిత్రులారా, ఎందుకంటే అది పోయింది, అది బయట లేదు. మిస్టర్ ముఫారా మీకు ఊహించలేని పనులు చేస్తున్నారు. ఏమిటి? ముఫారా గారు చెప్పిన దాని గురించి నేను మీకు చెప్పగలను. మేము వ్యాపారం గురించి కొంచెం మాట్లాడాము, మేము ఉత్పత్తి గురించి కొంచెం మాట్లాడాము, మేము విడుదల గురించి కొంచెం మాట్లాడాము. నేను ఇప్పుడు మీతో వివరాల్లోకి వెళ్ళలేకపోయినప్పటికీ అవి రాబోతున్నాయి. ముఫారా గారు ఒకరోజు ఆయన బయటకు వచ్చి, పరుగెత్తండి, వారిని విడుదల చేయండి అని చెబుతారు. వేట కుక్కలు, వారికి అంతా చెప్పండి. కానీ ఈరోజు మీ మైండ్ బ్లాక్ అయిపోయేలా చేసే విషయాలు జరగబోతున్నాయని చెప్పడానికి నేను ఇక్కడ